కోల్కతాలో హై టెన్షన్ నెలకొంది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన మమతా ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సెక్రటేరియట్ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. పశ్చిమ బంగాల్ ఛత్ర నవాజ్, సంగ్రామి జౌతా మంచా, సబన్న అభియాన్ పేరుతో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. రెండు 2024 ఆగస్టు 9న ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు నిరసనలు వ్యక్తం చేశారు. తొలుతగా ఈ ఘటనను తప్పుదోవ పట్టించేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పరిపాలనలో విఫలమైందని సీఎం మమతా రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ ర్యాలీలో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విద్యార్థుల ర్యాలీని అడ్డుకునేందుకు దాదాపు 6,000 మందికి పైగా పోలీసులు బలగాలు మోహరించాయి. విద్యార్థి సంఘాలు సబన్న అభియాన్ పేరుతో హౌడా నుంచి విద్యార్థులు ర్యాలీని ప్రారంభించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో హౌడాలోని సంతర్గాచి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బెంగాల్లో జరిగిన విద్యార్థుల ర్యాలీలో ఆందోళనకారులు పాల్గొన్నారు. పోలీసులు వీరిని అడ్డుకునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే వీటిని ఆందోళనకారులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. కొంతమంది వాటిని దాటుకుంటూ వెళ్ళగా మరికొంతమంది బారికేడ్లను ధ్వంసం చేశారు. దీంతోపాటు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. కోల్కతాలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులపైకి బాష్పవాయువు ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కొంతమందిపై లాఠీ చార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో మరింత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థుల ఆందోళనకు అనుమతి కోరుతూ ఎలాంటి అభ్యర్థన రాలేదని పోలీసులు అంటున్నారు. అదేవిధంగా ర్యాలీ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద భద్రత భారీగా పెంచారు. 4 విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరెస్ట్ అయిన విద్యార్థులు అర్ధరాత్రి నుంచి కనబడడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించాయని బీజేపీ నేత ఎక్స్ వేదికగా స్పందించారు. అయితే విద్యార్థులు అదృశ్యమయ్యారని కొంతమంది రాజకీయ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బెంగాల్ పోలీసులు అంటున్నారు.